ఆగస్టు 7న కొలంబో వేదికగా శ్రీలంకతో వన్డే సిరీస్ లో భారత్ చివరిదైన 3 మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 కు సంబంధించి ఖచ్చితంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి 2 వన్డేల్లో ప్రదర్శన ప్రత్యేకంగా లేని ఆటగాళ్లను మినహాయించవలసి ఉంటుంది. వీరు టీమిండియా ఓటమికి కారణం అయ్యారు. ఫ్రెండ్స్, క్రికెట్ గురించి డైలీ అప్డేట్ అయితే మీకు ఇస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ఇప్పటివరకు భారత్ అంచనాలకు విరుద్ధంగా సాగింది. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా టీ20 సిరీస్ లో అద్భుత ప్రదర్శన చేసి శ్రీలంకను క్లీన్ స్వీప్ చేసి గెలిచింది. అయితే వన్డే సిరీస్ లో కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ భారత్ 0-1తో ఎన్నికంజలో ఉంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో భారత జట్టు 32 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. తొలి వన్డే టై అయింది. ఇలాంటి పరిస్థితుల్లో 3 వన్డేలో టీమిండియా ఎలాగైనా గెలవాల్సిందే, లేకుంటే ఓటమితో సిరీస్ కోల్పోవడం ఖాయం. ఆగస్టు 7న కొలంబో వేదికగా శ్రీలంకతో వన్డే సిరీస్ లో భారత్ చివరిదైన 3 మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 కు సంబంధించి ఖచ్చితంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి 2 వన్డేల్లో ప్రదర్శన ప్రత్యేకంగా లేని ఆటగాళ్లను మినహాయించవలసి ఉంటుంది. శ్రీలంకతో జరిగిన 3 వన్డేలో టీమిండియా ప్లేయింగ్ 11 లో ఎవరికి అవకాశం రాకూడని 3 ఆటగాళ్లను ఒకసారి చూద్దాం. శ్రీలంకతో వన్డే సిరీస్ కు హార్దిక్ పాండ్యా హాజరు కాలేదు. హార్దిక్ పాండ్యా ప్లేస్ లో శివన్ దుబే చోటు సంపాదించుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్పిన్ బౌలర్లపై తన సత్తాను బట్టి భారీ హిట్స్ కొడతాడని అతని నుంచి ఆశించారు. కానీ అది జరగలేదు. టీమిండియాను విజయానికి చెరువు చేసిన తర్వాత మొదటి వన్డేలో దూబే అవుట్ అయ్యాడు. మ్యాచ్ ను ముగించలేకపోయాడు. రెండవ వన్డేలో అతను 4 బంతులు మాత్రమే ఆడాడు. కానీ తన ఖాతా తెరవకుండానే విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా అతనికి 3వ వన్డే నుంచి నిష్క్రమించి మార్గం చూపాల్సి ఉంటుంది. ఇక రెండో ప్లేయర్ గా హర్షదీప్ సింగ్. ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఇటీవల కాలంలో టీ20 ఇంటర్నేషనల్ లో అద్భుత ప్రదర్శన చేసిన వన్డే మ్యాచ్ లో తన లైన్ చూపించలేకపోయాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో హర్షదీప్ సింగ్ చివరి ఓవర్లో చాలా పరుగులు ఇచ్చాడు. రెండో వన్డేలో హర్షదీప్ కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. అతను 9 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేయింగ్ 11 లో బయట కూర్చున్న ఫాస్ట్ బౌలర్ లో ఒకరికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 3వ ప్లేయర్ గా కేఎల్ రాహుల్. ప్రపంచ కప్ ఫైనల్లో నెమ్మదిగా ఇన్నింగ్స్ తో పలు విమర్శలను ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ మరోసారి అభిమానుల టార్గెట్ లో పడ్డాడు. తొలి వన్డేలో రాహుల్ 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కానీ అతను మ్యాచ్ ని పూర్తి చేయలేకపోయాడు. అదే సమయంలో రెండో వన్డేలో అతని ఖాతా కూడా తెరవకుండానే డక్అవుట్ అయ్యాడు. అతను కేవలం 2 బంతుల్లోనే అవుట్ అయ్యాడు. రాహుల్ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణయాత్మక మ్యాచ్ లో రిషబ్ పంత్ ను వికెట్ కీపర్ గా, బ్యాట్స్మెన్ గా ఆడించే ఆలోచనలో టీమిండియా ఉంది.